సో లెట్స్ టాక్ విత్ ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ చెప్పండి. సో ముఖ్యంగా 2-3 అంశాలు క్లారిటీ, అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే ప్రజలు కావచ్చు తెలియాల్సిన అంశం, మనం క్లారిటీ ఇవ్వాల్సిన అంశం కూడా ఒకటి ఉంది. ఖచ్చితంగా ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో ఇది రద్దు చేసే అంశమై పోలీసులు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అందుకే ఈ విచారణ అనేది ప్రధానంగా ప్రశ్న వినిపిస్తోంది. సో దానికి ఎలా విశ్లేషించాలి, ఎలాంటి సమాధానం వస్తుందంటే ఏం చెప్తారు? న్యాయ పరిభాషలో చెప్పాలంటే అరెస్ట్ అనేటువంటిది ఒక ఆప్షను, బెయిల్ అనేటువంటిది రైట్, అంటే హక్కు. అది ఎవరైనా ఒక కేసులో అరెస్ట్ అయినటువంటి సందర్భంగా పోలీసులు ఒక వ్యక్తిని ఒక కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక బేసిక్ లైన్ మనం తెలుసుకుంటే దానిలో చాలా స్పష్టంగా ఏముంటుందంటే, ఒక వ్యక్తి ఒక తప్పు చేసిన తర్వాత, ఒక నేరం చేసిన తర్వాత, నేరారోపణలు ఎదుర్కొంటున్న తర్వాత ఆ కేసులో అతను ముద్దాయిగా ఉన్నటువంటి సందర్భంలో విచారణ అధికారికి సహకరించకపోతే, అంటే ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో అతను నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచినప్పుడు విచారణకు సహకరించకపోతే, రెండోది విచారణను అడ్డుకునేటువంటి ప్రయత్నము, విచారణను ఆటంకం చేసేటువంటి ప్రయత్నం, అంటే ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ జరగకుండా దాంట్లో ఇబ్బందులు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తాడు అనేటువంటి ఆలోచనతో, లేకపోతే విట్నెస్ని ఎవరైతే సాక్షులు ఉన్నారో ఆ సాక్షుల్ని బెదిరించడం కానీ సాక్షుల్ని పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అనేటువంటి ఒక ఆలోచనతో కానీ, లేదంటే సాక్ష్యాధారాలు మాయం చేస్తారని, అంటే ఏదైనా ఒక సాక్ష్యం ఉంటే దాన్ని బయట ఉంటే అతను అది ఆ సాక్ష్యాధారాలు మాయం చేస్తారని, ఈ మొత్తం ప్రొసీజర్లో ఈ 4-5 అంశాలు ఏవైతే ఉంటాయో వీటి కోసమే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. అంటే అతను అరెస్ట్ చేసిన తర్వాత అతను జైలు లోపల ఉంటే విచారణ క్లియర్గా సాధారణంగా సాగుతుంది అనేటువంటి కోణంలోనే చూస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు, అల్లు అర్జున్ ఎక్కడ కూడా విచారణకు సహకరించని పరిస్థితి లేదు. ఈరోజు నోటీస్ ఇస్తే ఆయన డెఫినెట్గా ఒక నోటీస్కు హాజరై విచారణకు సహకరిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం విచారణకు సహకరించడంతో పాటు ఆయన ఎక్కడ కూడా సాక్ష్యాధారాలను మాయం చేసే ప్రయత్నం కావచ్చు ఇప్పటి వరకు, లేకుంటే సాక్షులను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం ఎక్కడ చేయలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ నిజంగా వెళ్ళి రేవతి హస్బెండ్ కానీ లేకపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించారంటే మోరల్ గ్రౌండ్స్లో దాన్ని అభ్యంతరకరంగా చూపించే అవకాశం ఉందా లేదా? అంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికో లేదంటే వాళ్ళని ప్రభావితం చేయడానికో వెళ్ళారు అనేది ట్రాన్స్లేట్ అవుతుంది కదా, అవదా? డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన వెళ్ళి రేవతి కుటుంబాన్ని కలిస్తే అది ఆ సాక్ష్యాలను కావచ్చు, లేకుంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ భావిస్తే దానిని కోర్టుకు తెలియజేసి ఈ గ్రౌండ్స్ మీద ఆయనకి ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ను రద్దు చేయమని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యొక్క డిస్క్రిషన్. ఎట్ ద సేమ్ టైం కోర్టు కూడా దాన్ని భావించాలి. కోర్టు కూడా అతను ఇన్ఫ్లుయెన్స్ చేసడానికి వెళ్ళాడా లేదంటే మానవతా దృక్పథంతో వెళ్ళాడా అనేటువంటిది కోర్టు తన డిస్క్రిషన్స్తోనే డిసైడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇది తెలియక ఇప్పుడు మంత్రులు కానీ ఎవరైతే కమెంట్స్ చేస్తున్నారో నిజంగా వాళ్ళని పరామర్శించడానికి లీగాలిటీ ఏంటి అనేది కేవలం దాన్ని ఒక రాజకీయ పరమైన కామెంట్ గానే చూడాలా? ఒక విషయం నేను కొంత బ్రాడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలనుకుంటున్నాను. ఒక చాలా సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది తనకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తూ సుప్రీంకోర్టులో ఒక మాట చెప్పాడు. భారతదేశంలో ఏదైతే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదే శిక్ష, అంటే ప్రాసెస్ అనేటువంటిదే ఒక పెద్ద శిక్ష అనేటువంటి ఒక మాట చెప్పారు. ఎట్ ద సేమ్ టైం అల్లు అర్జున్కి సంబంధించి మనం కేసు చేస్తే 2 బ్యాటిల్స్ జరుగుతున్నాయి. ఒకటి అల్లు అర్జున్ లీగల్ ఫైట్ చేస్తున్నారు, రెండోది బయట ఆయన మీద జరుగుతున్నటువంటి పొలిటికల్ అటాక్ కావచ్చు, ఆయన మీద జరుగుతున్నటువంటి ఇతర కామెంట్స్ కావచ్చు. సో డెఫినెట్గా ఇక్కడ లీగల్గా మనం చూసుకుంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కావచ్చు, కోర్టు కావచ్చు, న్యాయమూర్తి కావచ్చు, ఎవరు కూడా బయట మంత్రులు ఏం మాట్లాడారు, అసెంబ్లీలో ఎవరేం మాట్లాడుకున్నారు, అల్లు అర్జున్తో పైన వాళ్ళు ఎటువంటి కామెంట్ చేస్తున్నారు, ఇవన్నింటినీ ఎక్కడ కూడా కోర్టు పరిగణలోకి తీసుకోదు. కోర్టు కేవలము లీగాలిటీస్ ఏమున్నాయి, ఆయన ఒక కేసు విచారణ సందర్భంగా ఎంతవరకు లీగల్ ఫ్రేమ్లో ఉన్నారు, లీగల్ ఫ్రేమ్ దాటి ఎక్కడ పోలేదు కదా అనేటువంటిది మాత్రమే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, కోర్టు, అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి చూస్తారు. కానీ బయట ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా మీరు ఎందుకు వెళ్ళలేదు, ఇవన్నీ కూడా పొలిటికల్గా లేదంటే ఒక వ్యక్తిగతంగా ఆయన చేయాల్సినటువంటి ఫైట్ ఇది. ఆయన టీం దాన్ని ఎదుర్కొంటుందా, లేకుంటే ఈ మొత్తం ప్రాసెస్లో ఆయన నిజంగానే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, దిస్ ఇస్ ద డిఫరెంట్ స్టోరీ. కానీ అక్కడ లీగల్ ఫ్రేమ్లో మాత్రం అతను వెళ్ళాలా వద్దా అనేటువంటిది ఎక్కడ కూడా కోర్టు అడగదు. బట్ డెఫినెట్గా ఎవరైనా కానీ ఒక కేసులో ఆరోపణ ఎదుర్కొంటున్నప్పుడు ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి బాధితుల్ని కలవకూడదు అనేటువంటిదే చాలా వరకు లీగల్ ఒపీనియన్. రైట్, ఇక్కడ మోరల్ గ్రౌండ్స్కి స్థానం లేదు. ఇక నెక్స్ట్ థింగ్ దట్ కమిషనర్ సివి ఆనంద్ కూడా ఒక రకమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు, ఎవరెవరు ఆ థియేటర్లో ఏ టైంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు అనేది. సో అదే దిశగా ఇప్పుడు పోలీసులు కూడా ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్న నేపథ్యంలో మొన్న అల్లు అర్జున్ ఏదైతే వివరణ ఇచ్చారో, సో నేను జస్ట్ ఒక కొన్ని యార్డ్స్ బయట ఉన్నాను, ఎలాంటి ప్రొసెషన్ జరగలేదు, ఎలాంటి రోడ్ షో నేను చేయలేదు అనేదాన్ని సాక్ష్యాధారాలతో సహా పోలీసులు వాళ్ళ ముందుంచే అవకాశం ఉంటుందా? అంతవరకు ఉంటుందా లేదంటే కేవలం సమాధానాలు మాత్రమే తీసుకుంటారు?
డెఫినెట్గా ఇక్కడ పోలీసులు చాలా వీడియోస్ని మేము చూసామని చెప్పారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 10,000కు పైగా మేము వీడియోలను చూసామనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి మాట. సో డెఫినెట్గా వీడియో ఎవిడెన్స్ అనేటువంటిది చాలా వరకు ఇది డిజిటల్ యుగంలో మనం ఉన్నాం కాబట్టి అల్లు అర్జున్ ఇంటి నుంచి బయలుదేరి థియేటర్కి వెళ్ళి థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళే వరకు ఎవ్రీథింగ్ వాజ్ రికార్డెడ్. అది సీసీటీవీలో కావచ్చు, లేకుంటే బయట వీడియో కెమెరాస్లో కావచ్చు, మీడియా కెమెరాస్లో కావచ్చు, సెల్ ఫోన్లో కావచ్చు. సో ఈ వీటిని బట్టి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఈరోజు 2 విషయాలు వాళ్ళు నిర్ధారించుకోవాలనుకుంటున్నారు. ఒకటి, ఎన్ని గంటలకు 9:35 ప్రాంతంలో డిసెంబర్ 4 రాత్రి 9:35 ప్రాంతంలో అల్లు అర్జున్ ఆ గేట్ దగ్గరికి వచ్చారు. ఆ ఫుటేజ్ అనేటువంటిది చాలా క్లియర్గా పోలీస్ ఎవిడెన్స్లో కనబడుతుంది. సో 9:35కి ఆయన లోపలికి వెళ్ళారు. 9:45కి సినిమా స్టార్ట్ అయింది. ఎట్ ద సేమ్ టైం అదే టైంలో ఆయన లోపలికి వెళ్తున్నప్పుడే ఈ తొక్కిసలాట లాఠీచార్జ్ జరిగింది అనేటువంటిది వీడియో ఎవిడెన్స్లో కనబడుతుంది. 11:32-33 సమయంలో థియేటర్ నుంచి అల్లు అర్జున్ బయటికి వస్తున్నటువంటి ఒక దృశ్యం కూడా వీడియో ఎవిడెన్స్లో పోలీసులు చూపెడుతున్నారు. సో దాదాపు 2 గంటల సమయం అక్కడ అల్లు అర్జున్ ఉన్నారు అనేటువంటిది పూర్తిగా పోలీసులు ఒక వీడియో ఎవిడెన్స్ ద్వారా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని అల్లు అర్జున్ కాంట్రడిక్ట్ చేస్తారా, లేదు నేను అంతకంటే ముందుగా వెళ్ళిపోయినని చెప్తారా, లేదంటే ఆ టైంతో ఏకీభవిస్తారా? ఒకవేళ 2 గంటలు అక్కడ ఉంటే ఆ 2 గంటల సమయంలో 9:45, 9:50 సమయంలోనే నిజంగానే అక్కడ తొక్కిసలాట ఆ టైంలో జరిగితే దాన్ని అల్లు అర్జున్కు ఎన్ని గంటలకు పోలీసులు చెప్పారు, నిజంగానే చెప్పారా, చెప్తే ఆయన నిజంగానే పోలీసులు చెప్తున్నట్టు రెసిస్ట్ చేశారా, లేదంటే చెప్పగానే వెళ్ళిపోయారా? ఇవన్నీ ఇష్యూస్ని కూడా డెఫినెట్గా పోలీసులు అడగబోతున్నారు. ఆయన దాని మీద ఎటువంటి అభిప్రాయం చెప్తారు అనేటువంటిది చూడాల్సి ఉంటుంది. నిజంగానే పోలీసులు 10 గంటలు, మళ్ళీ చెప్తున్నాను, 11:33 అల్లు అర్జున్ బయటికి తీసుకొస్తున్న విజువల్ కనబడుతుంది. కానీ 9:30 నుంచి 11:35 మధ్యలో పోలీసులు లోపలికి వెళ్ళి అల్లు అర్జున్కు చెప్పినట్టు ఒక వీడియో కూడా బయటికి రాలేదు అనేటువంటిది అల్లు అర్జున్ టీం చెప్తున్నటువంటి మాట. నిజంగానే మధ్యలో చెప్తే దానికి ఎవిడెన్స్ ఉండాలి కదా, పోలీసులు ఆ లోపలికి వెళ్ళేటువంటి విజువల్లో ఏదో ఒకటి ఉండాలి కదా, అది ఎందుకు లేదు అనేటువంటి మాట కూడా ఇక్కడ అల్లు అర్జున్ టీం నుంచి అడుగుతున్నారు. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి దీనికి సంబంధించి. ఎట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ ర్యాలీ చేశారా, ర్యాలీ చేస్తే ఎంత దూరం నుంచి ర్యాలీ చేశారు, దాని వీడియో ఎవిడెన్స్ ఏముంది, దాన్ని అల్లు అర్జున్ చూపెడితే అల్లు అర్జున్ కూడా ఇంతకుముందు తన ప్రెస్ కాన్ఫరెన్స్లో 2 విషయాలు చాలా క్లియర్గా చెప్పారు. నేను ఎప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్తే బయటికి వస్తే జనం నేను చేయి ఊపినప్పుడు దాన్ని ఓకే మనం అల్లు అర్జున్ చూసుకున్నాం, ఇక వెళ్ళిపోదామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మొత్తం ఏదైతే చాలా పెద్ద ఎత్తున ఒక జనాలు ఉన్నారో దాన్ని తగ్గించే ప్రయత్నంలో నేను వేవ్ చేశాను. ఇది సాధారణంగా చాలా సెలబ్రిటీలు చేస్తుంటారు, నేను చేసింది కూడా అదే. నేను ఎక్కడ కూడా ఎవరిని తొక్కిసలాట గురయ్యే విధంగా, రెచ్చగొట్టే విధంగా ఎక్కడ చేయలేదు అని చెప్తున్నటువంటి మాట. సో పోలీసులు చెప్తున్నానికి, అల్లు అర్జున్ చెప్తున్నానికి చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి కాబట్టి వీటి మీద కూడా క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. హరి, రైట్, అనదర్ క్వశ్చన్. ఇప్పుడు A11గా అల్లు అర్జున్ విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో అరెస్ట్ జరిగింది, తర్వాత బెయిల్ వచ్చింది, తర్వాత పరిణామాలు మనం చూసాం. ప్రస్తుతం మళ్ళీ ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే ఈ A2 నుంచి A10 వీళ్ళందరినీ విచారణ ఎక్కడ జరుగుతుంది, వాళ్ళని విచారిస్తున్నారా, వాళ్ళ అరెస్టులు జరిగాయా అనేది చాలా సాధారణమైన ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. దానికి సమాధానాలు మాత్రం ఎవరిచ్చిన దాఖలాలు లేవు. వాట్ యు సే? డెఫినెట్గా డిసెంబర్ 13 అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత హైకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా ఎవరెవరిని అరెస్ట్ చేశారు అని కోర్టు అడిగింది. కోర్టు అడిగినటువంటి నేపథ్యంలో A1 నుంచి A4 వరకు మేము అరెస్ట్ చేశాము. A4 నుంచి A8 వరకు ఇంకా అదుపులోకి రాలేదు. బట్ A8 నుంచి A11 వరకు కూడా ఈరోజు అల్లు అర్జున్ ఎవరైతే ఆయన అరెస్ట్ చేశాము. A8 నుంచి A9, A10 ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉదయం అంటే డిసెంబర్ 13 తెల్లవారుజామున 2 గంటలకు అరెస్ట్ చేశామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. మళ్ళీ నేను క్లియర్గా చెప్తున్నాను, ఆ ఆర్గ్యుమెంట్స్లో చాలా స్పష్టంగా తెల్లవారుజామున డిసెంబర్ 13 తెల్లవారుజామున 2 గంటలు కూడా అరెస్ట్ చేసినట్టు కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. అంటే డిసెంబర్ 13 నుంచే అరెస్ట్ అనేటువంటివి మళ్ళీ ఒకసారి స్పీడప్ అయింది. అరెస్ట్ ఏదైతే సంఘటన జరిగిన తర్వాత రెండో రోజు కొన్ని అరెస్టులు జరిగాయి. డిసెంబర్ 13 తెల్లవారుజామున 2 గంటల నుంచి పోలీసులు అరెస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఆ రోజు దాదాపు 11:30 గంటల సమయంలో అల్లు అర్జున్ కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ఇప్పటి వరకు దాదాపు 10 నుంచి 11 అరెస్టులు అయ్యాయి అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో దాదాపు అందరినీ ఇప్పటికే తీసుకున్నారు. ఎవరు పెద్దగా పరారీలో, కొంతమందికి ఇప్పటికే బెయిల్ వచ్చింది, కొంతమందికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. సో విచారణ అనేటువంటిది వివిధ స్టేజెస్లో జరుగుతుంది కాబట్టి A1, A2 ఇంపార్టెంటా, A11 ఇంపార్టెంటా అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎవరిని ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళు విచారణ చేస్తారు. A11 ఏ క్షణంలోనైనా A1గా మారొచ్చు, A11ను అక్విట్ చేయొచ్చు, చాలా ఉంటాయి ఇందులో. ఇన్వెస్టిగేషన్ లెవెల్లో కూడా ఇందులో ఇతను తప్పు చేయలేని కూడా నిర్ణయించేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, మీడియా ముందుకు చాలా మంది పోలీస్ అధికారులు వచ్చారు. మనం గతంలో ఎన్నడూ చూడని విధంగా పోలీసులు చాలా ఇమోషనల్గా కూడా మాట్లాడిన దృశ్యాలు మనం ఈ కేసులో మనం చూసాం. సో ఆ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు ఈ విచారణలో ఉన్నారు అనేది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఇస్మాయిల్? దట్స్ అదరు CSO అవ్వచ్చు, ఆ పోలీస్ స్టేషన్ హెడ్ అవ్వచ్చు, లేదంటే ACP అవ్వచ్చు,
ఎవరు ఈ ఈ విచారణలో కేసుకు సంబంధించి ఎవరైతే సిఐ ఉన్నారో సిఐకి సంబంధించి ఎవరైతే నోటీస్ ఇచ్చారో ఆయన ఈ కేసుకు సంబంధించి మనం చూడొచ్చు. ఆయన ఈ కేసులో రాజు నాయక్ ఎవరైతే ఉన్నారో ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి SHO ఆయన అక్కడ ఉంటారు. ఏసీపీ రమేష్ ఎవరైతే ఉన్నారో ఈ కేసు ముందు నుంచి ఆయన చూస్తున్నారు, ఆయన కూడా అక్కడ ఉంటారు. డీసీపీ సాధారణంగా ఒక కేసును విచారణ చేసేటప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్థాయి వ్యక్తి, ఏసీపీ స్థాయి వ్యక్తి ఉంటారు. బట్ డీసీపీ స్థాయి వ్యక్తి ఈ కేసును మానిటర్ చేస్తున్నారు, విచారణలో డైరెక్ట్ పాల్గొకపోయినా మానిటర్ చేస్తున్నారు. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.